ఇవాళ వచ్చేసి ఇంకొకటి నేర్పిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఒకటి చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా BODMAS, బాడ్మాస్. ఇది బాడ్మాస్ అనేది ఒకటి ఫార్ములా. దేనికి అంటే చూడండి, ఇప్పుడు B ఫర్ బ్రాకెట్, BRACKET, బ్రాకెట్. ఓకే, బ్రాకెట్ ఏమేమి ఉంటాయి? ఇవి ఉంటాయి, అండ్ ఇట్లా ఉంటాయి, నెక్స్ట్ ఇట్లా సింపుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి O ఫర్ ఆఫ్ ఆర్ పవర్ ఆర్ రూట్. ఓకే, ఎలా ఉంటుంది? పవర్ అంటే ఇప్పుడు 2 పవర్ 3, ఓకే, 5 పవర్ 2 అట్లా ఉంటుంది. నెక్స్ట్ రూట్ అంటే దిస్ ఈజ్ రూట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది? BOD, D ఫర్ డివిజన్, డివైడ్. డివైడ్ ఎలా చేయాలి? డివైడ్ ఇలా చేయాలి. నెక్స్ట్ M ఫర్ మల్టిప్లై. మల్టిప్లై సింబల్, యు నో. నెక్స్ట్ వచ్చేసి A ఫర్ అడిషన్. ఓకే, అడిషన్ సింబల్ ప్లస్. నెక్స్ట్ S ఫర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్ట్ అంటే మైనస్ చేయాలి. ఓకే, చూడండి. B ఫర్ బ్రాకెట్. బ్రాకెట్లు ఏమున్నాయో ఫస్ట్ అవి క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ పవర్స్, రూట్స్ ఇట్లా ఉంటాయి కదా, 2 పవర్ 3, 5 పవర్ 2 ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి డివైడ్, ఇది చేయాలి, డివిజన్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లై, మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ అడిషన్, ప్లస్ చేయాలి. సబ్ట్రాక్షన్, మైనస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, ఒకటి ఏదన్నా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు 60 డివైడెడ్ బై 5 బ్రాకెట్లో 7 మైనస్ 5. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం? ఈ రూల్ ప్రకారం బ్రాకెట్, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది క్లియర్ చేయాలి. ఏముంది? 5 మైనస్ 7 మైనస్ 5 2. ఓకే, నెక్స్ట్ హాఫ్ పవర్ రూట్స్ అట్లాంటివి ఏం లేవు. నెక్స్ట్ డివైడ్, 60 డివైడెడ్ బై 5 చేయండి. 60 డివైడెడ్ బై 5 ఎంత అవుతుంది? 5 12 ఆర్ 60. ఓకే, 12 రాసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇంటూ 2. ఓకే, 12 ఇంటూ 2 ఈక్వల్స్ 24. ఓకే, మనం ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది క్లియర్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్ తీసేయాలి. ఓకే, బ్రాకెట్ తీసేయాలంటే 7 మైనస్ 5 ఉంది, 7 మైనస్ 5 చేయండి 2. ఓకే, నెక్స్ట్ 60 డివైడెడ్ బై 5, ఎందుకంటే ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి డివైడ్ చేసాం. నెక్స్ట్ మల్టిప్లై చేసాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం తీసుకొని చేద్దాము. చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ 3 పవర్ 2 డివైడెడ్ బై 3 బ్రాకెట్లో 2 ప్లస్ 4. ఓకే, అండ్ మైనస్ 2. ఓకే, ఇది ఎట్లనో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మనం? బ్రాకెట్లో ఏముంది? 2a ఉంది.
ఓకే. నెక్స్ట్ పవర్ రూట్స్ ఏమున్నాయి, 3 పవర్ 2 ఉంది. సో 9 డివైడెడ్ బై 3. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి మనం, దీన్ని ఇప్పుడు ఇంటూ 2 రాసుకున్నా సరిపోతుంది. ప్లస్ 4 మైనస్ 2. ఫస్ట్ మనం ఏం చేయాలి, డి ఉంది కదా, డివైడ్ చేయాలి ఫస్ట్. 9/3 అంటే 3. 3 3s are 9. ఓకే. నెక్స్ట్ మల్టిప్లై ఇంటూ 2. ఓకే. 3 ఇంటూ ఓకే మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. ఓకే. ఇంటూ 2. ఓకే.